మీ కెమెరా లేవయ్యా, చిన్న చిన్న ఫోన్లు వచ్చాయి, లైవ్లు పెట్టుకోరు. ఇక్కడికి రామని నేను వచ్చాను, ఇక్కడికి వచ్చేయాలి మీరు. టెంపుల్ చూడలేదా? ఏంటి ఏంటి ఇక్కడ మీకు లైవ్ లేవా? ఓయ్ కాదు, లైవ్ 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 కిట్లే. కె శ్రీను ఎస్ఐ ఆఫ్ పోలీస్, సిఐ హరికృష్ణ, ఇంకా ఎవరు చెప్తాను, పేర్లు చెప్తాను. కె శ్రీను, ఎస్ పాపారావు, ఇలాగెళ్ళి మనం గాజువాకి వెళ్ళగలవా? జి గోవిందరావు, మీరు ఎస్ఐ సిఐ అండి? సిఐ జి గోవిందరావు. ఎందుకండి ఇక్కడ నన్ను ఆపారు? ఎందుకు ఆపారు నన్ను? చెప్పండి, మాట్లాడండి. గోవిందరావు ఎందుకు ఆపారు? ఎలాగుంటే తెలుసు కదా నన్ను ఆపితే. టేస్ట్ చూశాడు కదా కేసీఆర్. నన్ను ఆపకపోతే బాగుంటుంది, ఆపితే తిరుపతిలో గుర్తించుకోండి. 2 years బ్యాక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొన్న లాస్ట్ ఇయర్ గుర్తుంది కదా, మన 3 Town రామారావు. అది అవినీతిని సహించను. ఆపడానికి మీకేమైనా ఆర్డర్స్ వచ్చాయా? నాకు ఇక్కడ 5 acre నా బిల్డింగ్ ఉంది. కరెక్ట్గా మీరు వస్తే ఫాలో అవ్వండి. 1.5-2 kilometers మీకు తెలుసు కదా, 92 నుంచి. ఇక్కడ రిషికొండలో క్యాంప్ ఆఫీస్ ఏదో సీక్రెట్ గా ఓపెనింగ్ అవుతుందని మీడియా వారు నన్ను పిలిచారు. అరే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఈ రిషికొండ బిల్డింగ్ లో క్యాంప్ ఆఫీస్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఓపెనింగ్ అవుతుంది? స్వామి స్వరూపానందని పిలిచారట. బొత్స సత్యనారాయణ గారు, అలాగే పెట్టుకో. ఏమైంది? ఎందుకు ఆపారు? ఇంత సీక్రెట్ ఎందుకు చేయాలి? ఎందుకు మీడియా ఎందుకు చేస్తున్నారు? కాదు మీడియాని. బాబు మీ పేరేంటి? ఆయన పేరు. ఇప్పుడు మీడియా ఏదైనా అడిగితే ప్రశ్న అడిగేది వెళ్ళిపోతాను, లేదా ధర్నా చేస్తాను. నాకు రైట్ బాబు వెయిట్. వద్దు వద్దు, ఇక్కడ నేను దిగాలా? వద్దు కాదండి, ఉంటే ఇక్కడ ఉండు. సామ దాన భేద దండోపాయాలు. ఏమైంది? వాళ్ళు ప్రశ్న అడగనియండి. కాదు, వాళ్ళు ప్రశ్న అడగనియండి, వెళ్ళిపోదాం. ఇక్కడ రిషికొండ క్యాంప్ ఆఫీసు 500 కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట. సీక్రెట్ ఎందుకు? నన్ను పిలిస్తే నేను వస్తాను. స్వామి స్వరూపానందని పిలిచినప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ పిలిస్తే వస్తారు కదా. ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి? ఏమైనా నరదానం చేస్తున్నారా? కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా? ఏం పూజలు చేస్తున్నారు? ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడే నా అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా. అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు, అమర్నాథ్ ఎవరో వచ్చారట. ఏమైంది? మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు? కాదు,
రిపోర్ట్ అవుతుంది కదా అయితే ఈ న్యూస్ అని. అదే మీరే చెప్పాలి బాబు. నూకేశ్వరరావు, ఫల్గుణరావు, రాంబాబు ఆయన పేరు దాచుకుంటున్నాడు, కె శ్రీను ఎస్ఐఎఫ్ పోలీస్, శ్రీ నరేంద్ర దేవ్. నిన్నే స్టీల్ ప్లాంట్ లో అసలు అది చెప్పడానికి వచ్చాను మీకు. స్టీల్ ప్లాంట్ కేసు వేసి హైకోర్టులో గెలిచాం. మరి స్టీల్ ప్లాంట్ మోదీ గాని అదానీ గాని కొనడానికి లేదు. అది మెయిన్. విన్నారు కదా. చెప్తాను, వస్తాను. అదేదో మినిస్టర్లు వెళ్ళిపోతే డిస్టర్బెన్స్ ఎందుకు, వస్తాను. వాళ్ళు ఆగమన్నారు, ఆగాం. గౌరవం. నేను డిప్లొమాటిక్ గా గౌరవంగా డీల్ చేస్తా. రఫ్ అయితే ఏమైందో మొన్న 3 టౌన్ లో చూశారు. మళ్ళీ అదే జరుగుతుంది. ఏడా ఈశ్వరేడి ఇలేరి అయిపోయిందా? వెళ్ళిపోయారా మంత్రులు? ఉన్నారా? ఉన్నారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది? నన్ను పిలిస్తే మీరు రావచ్చు, నేను రావచ్చు కదా, కలిసి పనిచేద్దాం అన్నా. ఇదేంటిది రిషికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట, ఓపెన్ చేశారట. స్వామి స్వరూపానందని పిలిచారు, నన్ను పిల్లలేదని మీడియా వాళ్ళు పిలిచారు, వచ్చాను. తప్పుందా ఇందులో? పిలిస్తే వస్తాను కదా. మీకు 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా. నాతో గొడవ పెట్టుకోవడానికి ఆ పోలీసులు నన్ను ఆపడం మీకు తెలుసు కదా. నన్ను ఆపితే ఎలాగుంటుందో. నేను చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నిన్నే స్టీల్ ప్లాంట్ లో కేసేసి మోదీ అదానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి. సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు, కొన్నోడు లేడు. అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది 5 acres లో, బీచ్ ల్యాండ్ లో, జస్ట్ 1 or 2 kilometers. అది ఎలాగా చూడాలి, ఎప్పటి నుంచి రాలేదు. రెండోది ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది. అర్థం చేసుకోండి. నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్? కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేయండి, నీతిగా చేయండి. మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు? బాగోదు కదా. కనుక నేను మంచిగా చెప్తున్నాను, ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? ఇక్కడ రిషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారట. స్వామి స్వరూపానందను పిలిచారట. నిజమేనా? ఆయన వచ్చారా? తెలీదా? మరి నన్ను పిలిచారు మీడియా. ఏమని? ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది, ఏం జరుగుతుందో చూడడానికని నేను వచ్చాను. ఇదే నా రిషికొండ ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. నన్ను ఇక్కడ పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు? చెప్పే ఉంటారు కదా ఎందుకు ఆపారు అనేది. చెప్పలేదు, ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా. చట్ట విరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి. మనం చూశారు కదా 3 టౌన్ లో నన్ను అమర నిరాహార దీక్ష ఆపినప్పుడు. నిన్న స్టీల్ ప్లాంట్ లో కోర్టు 17 లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా. ఇక్కడ ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్. మీడియాని ఎందుకు పిల్లలేదు? కేసీఆర్ గారు అప్పుడు నరబలి చేశారు సెక్రటరియట్ ని. ఓపెన్ చేయకుండా February 17 లాస్ట్ ఇయర్ ఆపాను. కోర్టుకి వెళ్ళి 5 సార్లు ఆర్గ్యూ చేసి. ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది? సీఎం గారు రావచ్చు, మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు. ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా, గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. ఎందుకు నేలాటోని పిలవచ్చు కదా, మద్దతు తీసుకోవచ్చు కదా, రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు కదా.
ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా ఎందుకు? నన్ను ఇది మా ఇంటికి వచ్చి ఆఫీస్కి హౌస్ అరెస్ట్కి వచ్చారట. దేనికి? నేను చేసిన తప్పేంటి? హౌస్ అరెస్ట్ చేయవలసి పోలీస్ ఆఫీసర్స్ మీరు అడిగే ఉంటారు కదా, ఎందుకు నన్ను ఆపుతున్నారని చెప్పే ఉంటారు కదా. లేదు, ఎవరు మాట్లాడట్లేదు, చెప్పలేదు. ఆపమన్నారు, సైడ్కి తీయమన్నారు, తీసాను నేను గౌరవంగా. నేను ఎప్పుడు పోలీసులకి గౌరవిస్తాను, కానీ వాళ్ళు చెప్పాలి కదా ఎందుకు ఆపారో. వెయిట్ చేయమన్నారు, చేస్తున్నాను. ఏమంటారు ఇప్పుడు ఫైనల్ గా? ఏది ఏమైనా కేఏ పాల్తో పెట్టుకుంటే పతనం, వినాశకాల విపరీత బుద్ధిహా. ఇంత ముందు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు 2 సంవత్సరాలు ఏమైందో తెలుసుకోండి, సోనియా గాంధీకి ఏమైందో తెలుసుకోండి. అది ఎవరైనా సరే నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే. నేను అవినీతి చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. రిషికొండ బిల్డింగ్ కి ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి రావడం. ఓపెనింగ్ అని పిలిస్తే వచ్చాను. మీడియా ఓపెనింగ్ అవుతుందా లేదా, లోపల ఏం జరుగుతుంది? స్వామి స్వరూపానందని పిలిచారు, నన్ను ఎందుకు పిలలేదు? నేను ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి ప్రపంచ స్థాయి వరల్డ్ ఎవాంజలిస్ట్ ని, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ని, నన్ను పిలకుంటా స్వామి జిఆర్ స్వామినో స్వరూపానందనో పిలవేంటి? ఇది మన ప్రాపర్టీ, మన ల్యాండ్, మన బిల్డింగ్లు, మన డబ్బు. అయినా నన్ను అడ్డుకోవడం ఏంటి? వాళ్ళేమో రిసీవ్ చేసుకోవడం ఏంటి? తిరుపతిలో నన్ను అడ్డుకున్నారు 2 సంవత్సరాల క్రిందట. ఏమైందో తెలుసు కదా అక్కడ పోలీసులకి. అది కనుక అవినీతి వద్దు, నీతిగా మీరుంటే బాగుపడతారు, దీవించబడతారు. మొన్న జనవరి 9 ప్రభుత్వ ప్రాజెక్ట్ ని ఎక్కడ అయినా కానీ మీడియాని అనుమతిస్తారు, మీలాంటి వాళ్ళని కూడా అనుమతిస్తారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? నాకు ఏం తెలియదండి, తెలియకుండా చెప్పలేను. చాలా అనుమానంగా ఉంది. మీడియాని పిలకుంటా, ముఖ్యమంత్రి గారు రాకుంటా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి? ఇందులో ఏం అవినీతి జరిగింది? నా భయం ఏంటంటే నరదానం, బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా? అది నేను సహించను. కోర్టులో పిల్లేస్తాను, ఎంక్వైరీ చేయమని అడుగుతాను, ఇన్వెస్టిగేట్ చేయమంటాను. సిబిఐ డైరెక్టర్ మిత్రులు ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటాను. ఓకే.